హాయ్, వెల్కమ్ టు ఎవరీవన్. తిరుపతికి అయితే ఎర్లీ మార్నింగ్ 5 అంతా బయలుదేరేసినాము. ఎందుకంటే మాకు తిరుపతిలో అందరికీ వర్క్స్ ఉన్నాయి. సో అందరికీ వర్క్స్ ఉన్నాయి కోసము మేమందరము ఎర్లీగానే బయలుదేరేసినాము. గ్రూప్ యాంగిల్ సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము వెళ్ళేదంతా ఈస్ట్ కోస్టల్ రోడ్ అనమాట. ఇది ఈసీఆర్ రోడ్ అంటారు. చెన్నై టు పుదుచ్చేరి వయా మహాబలిపురం మీద వస్తుంది. సో అప్ టు మేము ఈస్ట్ కోస్టల్ రోడ్ 29 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తీసుకోవాలి. సో ఇదంతా స్టేట్ హైవే 117 అనమాట. సో ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసిన దాని కాలం ఏమంటే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. రీచింగ్ కూడా తిరుపతికి మేము బిన్నే వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం. యాక్చువల్గా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది పాండిచ్చేరికి. ఎందుకంటే బాగా నీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేసినాము. వీడియోస్లో అవుట్పుట్ ఏమాత్రం వస్తుందో చూడాలి. ఇవి కేటీఎం లైట్స్ అనమాట. హై బీము లో బీమ్కి. అదే కానీ మనము మన లైట్స్ ఆన్ చేస్తే 1 2 3 విజిబిలిటీ ఎంత క్లారిటీగా ఉందో చూడండి. 1000 రూపీస్ వర్తబుల్ ఇది చెప్పాలంటే. అసలు 1000 రూపాయల లైట్లు అనేది చాలా వర్తబుల్. లైటింగ్ కొడుతుంది, అట్లా ఇట్లా కొట్టడం లేదు. మీరే చూడండి. రోడ్ అంతా ఎంత క్లియర్గా. ఇది మామూలు ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తుండేది. ఫాగ్ లైట్స్ ఆఫ్ చేసే పరిస్థితి ఇది. ఫాగ్ లైట్స్కి దీనికి డిఫరెన్స్. దగ్గర దగ్గర పాండిచ్చేరి నుంచి 232 కిలోమీటర్స్. ఇంకా తిరుపతికి 131 కిలోమీటర్ ఉంది. 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ కొట్టాము. సో కాంచీపురంకి వెళ్తున్నాము ఈ రూట్ నుంచి. ఇక్కడ నుంచి కాంచీపురం ఒక 25 కిలోమీటర్స్. 25 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ తిరుత్తని వయా నగిరి పుత్తూరు మీద తిరుపతికి రీచ్ అయిపోతాము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ మార్స్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది. ఇది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటా. ఓన్లీ ఈ రూట్లో తప్ప ఇంకెక్కడ పికప్పింగ్ డ్రాపింగ్ లేదనమాట. ఇది ప్రైవేట్ ట్రావెల్ లెక్క. ఎక్కువ వెహికల్స్ చూసాము. 1 కాదు 2 కాదు, చాలా వెహికల్స్ చూసినా. మేబీ ఏదైనా కంపెనీకి అయి ఉండొచ్చు. కంపెనీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయ్యొచ్చు. తిరుపతి 131, కాంచీపురం 22 కిలోమీటర్స్. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ పక్క మొత్తం అగ్రికల్చర్ ప్యాడీ ఫీల్డ్స్. ఎక్కడ చూసినా మనకి రైస్ పండిస్తున్నారు వీళ్ళు. ఎక్కడ చూసినా రైసే వీళ్ళు పండించేది. ఇప్పుడే టీ బ్రేక్ తీసుకొని బయలుదేరినాము. ఇంకా కంచికి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉంది. కంచి రీచ్ అవుతాము. కంచి నుంచి ఇంకా డైరెక్ట్ మనకి డబుల్ రోడ్ వస్తుంది. డైరెక్ట్గా తిరుపతికి కొట్టేస్తాం అనమాట. మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఆపాలనుకుంటున్నాము. ఆపాలో లేదో తెలియదు. చూసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాం. సో కాంచీపురంకి అయితే రీచ్ అయిపోయినాము. టైం అయితే 7:44. సో కాంచీపురం నుంచి మేము తిరుత్తని వెళ్ళాలి. ఇప్పుడు కాంచీపురం టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. యాక్చువల్గా ఇది కంచి అనమాట. కాంచీపురం అంటే ఏదో అనుకోబోతారు. కంచి ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి అని ఉంటుంది.
దాన్ని తాగినారంటే మనకి దోషాలన్నీ పోతాయని చెప్తారనమాట. ఒకవేళ బల్లి మన మీద పడినా ఏదైనా జరిగినా, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీలైతే కంచి టెంపుల్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్ప్లోర్ చేయండి. అంతేకాదు కంచి ఫేమస్ అంటే ప్రతి ఒక్క లేడీస్కి, మీ మదర్స్కి తెలిసి ఉంటుంది. నన్నదర్ ఏమంటే కంచి పట్టు చీరలకు ఫేమస్. కంచిలో పెట్టుబుట్టింది పట్టు చీరలు అనమాట. రకరకాల పట్టు చీరలు ఉంటాయి. పెచ్చగా కొనొచ్చు అనమాట. రీజనబుల్ ప్రైస్కి, తక్కువ ప్రైస్కి వస్తుంది. పెళ్ళిళ్ళకి చాలామంది ఎక్కువ కూడా ఎక్స్ప్లోరింగ్ కంచి శారీసే మన ఆడవాళ్ళు కట్టుకునేది కూడా. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కంచికి వచ్చి కొనుక్కోండి. రూట్ మిస్ అయినాం. కంచి ఫేమస్ అనమాట. సో ఇలానే వెళ్ళాలి. బ్రోకి నెట్ ప్రాబ్లం అనుకుంటా, అందువల్ల రూట్ మాకు వేరే రూట్ చూపించేసింది. సో కంచి టౌన్లోకి అయితే సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిపోయినా. ట్రాఫిక్ అయితే చాలా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని బయలుదేరాలి మేము. సో ఇదో ఇక్కడ మ్యాప్ ఉంది. వేలూరు, కామాక్షి, వదలవాడ, కంచిపురం బస్ స్టాండ్, అమ్మ, చెంగల్పూడి, తాంబరం అంట. ఒక్కరికి కూడా మాస్క్ లేదు. వీళ్ళకంతా కరోనా అంటే భయమే లేదు. ఇంజిన్ టక్ టక్ అని మధ్యలో ఆగిపోతుంది. మేబీ క్లచ్ ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే ఇంజిన్లో కట్ ఆఫ్ సెన్సార్ ఏమైనా సరిగా లేదేమో, మధ్యలో ఆగిపోతుంది. మట్టి స్కిడ్ అవుతుంది బండి. మెయిన్ అంతా ఇంకేం లేదు. సో ఏరియా అంతా క్లాత్లు అనమాట మొత్తం. ఈశ్వరి టెంపుల్. తిరుపతి అని ఉంది. తిరుపతి ఇదే కంచి టెంపుల్. మా వాళ్ళకి రూట్ చూపినే నాకు సగం టైం అయిపోతా ఉంది.
ఇదండి, ఇది టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్ కంచి. సో గాయస్, ఇంకా మిమ్మల్ని తిరుత్తణిలో క్యాచ్ చేస్తాను. సో ఇంకా నేను తిరుత్తణిలో క్యాచ్ చేస్తాను, ఎందుకంటే ఈ సిటీ రూట్ అంతా ఇంకా ఏముండదు, మీరు చూసాల్సింది. నమ్మబండి టీవీ ఎక్సెల్దా, ఇదంతా కోనేరు, కంచి కోనేరు అనమాట. ఇక్కడ తెప్పోత్సవాలు జరుగుతాయి, చాలా ఫేమస్ అంట, చాలా మంది చెప్పారు. తిరుపతికి ఇక్కడ నుంచి రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలా. సో ఇదే రూట్ అప్ టు మనకి బెంగళూరుకి వెళ్తుంది, పార్కా టు వేలూరు, రాణిపేట్ ఇలా. సో తిరుపతికి ఇక్కడ నుంచి లెఫ్ట్, సారీ లెఫ్ట్ అన్నా కదా, రైట్. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోతే మనం తిరుపతికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి తిరుపతి 106 కిలోమీటర్స్. ఇప్పుడే అరకోణం అయితే ఎంటర్ అయినాము. ఎంటర్ అయ్యి అరకోణం బైపాస్ అనమాట, బైపాస్ మీద వెళ్ళిపోతాము. సో వీడు ఏం చేయాలంటే బైపాస్ గూగుల్ తల్లి ఇటు పక్క చూపించింది. సో అరకోణం రైల్వే స్టేషన్ ఇది. సో అరకోణం నుంచి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే తిరుత్తణికి వెళ్తాం. తిరుత్తణి నుంచి మనం తిరుపతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదంతా అరకోణం బైపాస్. సో ఇక్కడ వచ్చినాక నాకు ఒక రాయి కనబడిచ్చింది, స్టోను. ఈ షేప్ భలే ఉంది. మనకి అవతల సైడ్ నుంచి చూసినామంటే 4 రాళ్ళు మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట. అంటే ఒక హిస్టారిక్ ప్లేస్ లాగా భలే ఉంది ఈ స్టోన్ అయితే. సో మనం ఇట్లా రైట్ వెళ్తామంటే మళ్ళీ చెన్నైకి వెళ్తాము. మళ్ళీ చెన్నై అవసరం లేదు. సో
మనం పోవాల్సింది తిరుపతి ఘాటి స్ట్రైట్.